కమనీయం కడు రమణీయం శ్రీ సీతారాముల కళ్యాణం నెల్లూరు జిల్లా కోటమండల కేంద్రంలోని శ్యామసుందరపురంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయ ప్రాంగణంలో తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ లావణ్య మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దివి అనంతచార్యులు శ్రీ వైకానస ఆగమోక్తంగా కళ్యాణ ఘట్టాలను వివరిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. గంధం శ్రీనివాసులు నిర్మలమ్మ శరవణ రాత దంపతులు పూజా కర్తలుగా వివరించారు. కార్యక్రమంలో అరిసి నరేష్ శర్మ, సుబ్రహ్మణ్యం రెడ్డి, కృష్ణయ్య, చంద్రప్రసాద్ నాయుడు, బాలు, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులకు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు చిరుపాల గోత్రోద్భవులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి సంతానం లావణ్య, మధుకిరణ్ రెడ్డి, లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో మాసం మాసం శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు కోట మండల కేంద్రంలోని శ్యామసుందరపురంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షికోత్సవం సందర్భంగా తృతీయ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరపడానికి భగవద్ అనుగ్రహింది. చిరంజీవి లేబూరు సాయి, వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం ఆస్థాన విద్వాంసుడు శ్రీ లేబూరు సాయి, చిరంజీవి లేబూరు సాయి ఆధ్వర్యంలో నాదస్వర కచేరి, అలానే పూనమల్లి సునీల్ కుమార్ బృందం చేత అన్నమాచార్య సంకీర్తన గానామృతం, రామచంద్రయ్య చేత విగ్రహాలన్నీ కూడా చక్కగా అలంకృతమై ఉన్నాయి. ఈ కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి భగవద్ అనుగ్రహ భగవంతుడి పరిపూర్ణ కరుణా కటాక్షాలు ఉండాలని కోరుతున్నాం.